హాయ్ ఫ్రెండ్స్, హౌ అండి ఫ్రెండ్స్. మనకి టెట్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనకి మహాజనపదాల టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుంది. అయితే మహాజనపదాలు అలాగే దాని యొక్క రాజధానులు ఎలాగా సింపుల్ లాజిక్తో అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారండి. అంటే కొంచెం పేర్లు ఒకప్పటి రాజధాని పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనకు తెలియదు కాబట్టి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. సో ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా సబ్జెక్ట్ వైజ్ కాకుండా మనకున్నటువంటి తక్కువ సమయాన్ని వినియోగించుకొని ఎలా రాజధానులు మనం ఐడెంటిఫై చేయాలి అని సింపుల్ లాజిక్తో చెప్తాం. ఓకే ఫ్రెండ్స్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వాలి మాత్రం ఖచ్చితంగా నాకు వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్లో జాయిన్ అయ్యి నాకు ఇండివిజువల్గా నాకు మెసేజ్ పెడితే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకి మాత్రం ప్రత్యేకమైన ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అర్ధరాత్రి 1 గంట అవనివ్వండి, 2 అవనివ్వండి, ఏ టైం అవనివ్వండి, ఏ సబ్జెక్ట్ అవనివ్వండి, ఏ టాపిక్, ఏ కంటెంట్, మీ ఇష్టం వచ్చిన సబ్జెక్టు. పలానా ఫిజిక్స్ అంటారా, కెమిస్ట్రీ అంటారా, మ్యాథ్స్ అంటారా, హిస్టరీ, బాటనీ, జువాలజీ, పాలిటిక్స్, పబ్లిక్ యాడ్, ఏదైనా సోషియాలజీ, ఎనీ సబ్జెక్టు, ఎనీ టాపిక్ మీ ఇష్టం. ఒక్క మెసేజ్ నాకు పెడితే ఏ టైంలో నేను చూసి బ్లూ టిక్స్ వచ్చిందో వెంటనే మీకు రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తూ వాళ్ళు అడిగినటువంటి వీడియో చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక లెట్స్ బిగిన్ క్లాస్. ఫ్రెండ్స్, మహాజనపదాల టాపిక్ని రాజధానిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు, నా ప్రొసీజర్ మొత్తం ఏంటంటే లాజిక్ ఉపయోగిస్తూ కంటి చూపుతోనే ఒక పెన్ కానీ పేపర్ కానీ యూజ్ చేయకుండా కంటి చూపుతో ఎలా లాజిక్ని మనం గెయిన్ చేయాలి, ఎగ్జామ్ హాల్లో జస్ట్ ఇలా చూసిన సెకండ్లో మిల్లీ సెకండ్లో ఎలా ఉపయోగించమని అటెంప్ట్ చేయాలి అని సింపుల్ లాజిక్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ బిగిన్ చేసే ముందు ఒకటి, మీకు ఏదైతే టాపిక్ కావాలో ఖచ్చితంగా నా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేసుకుంటే పోలింగ్ కండక్ట్ చేస్తే పోలింగ్ ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది డెఫినెట్గా వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒక విషయం గమనించండి, ఇయర్ ఫోన్ పెట్టుకొని 2 సార్లు వినండి. ఎందుకంటే ఆల్రెడీ నాకు జలుబు, దగ్గు, అలాగే లో ఫీవర్ ఉంది. సో దయచేసి కొద్దిగా వాయిస్ బొంగురుగా వస్తుంది. సో దయచేసి కొద్దిగా అర్థం చేసుకొని ఇయర్ ఫోన్తో వినండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కంటిన్యూ. మన సింపుల్ లాజిక్ చూద్దామండి. మహాజనపదాలు చాలా తక్కువ అండి. మనకి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మహాజనపదాలు, మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం, అలాగే భారతదేశం వెలుపల ఉన్నటువంటి 2 జనపదాలు కలిపి మొత్తం 16 జనపదాలు ఈజీగా మనం గుర్తు ఎలా పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకునే అవసరం లేదు, కంఠస్థ పెట్టుకునే అవసరం లేదు, చదవని అవసరం లేదండి. డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో నన్ను నమ్మి ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే ఈ 1 పాయింట్ కూడా మిస్ చేయకుండా నేను చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, సమ్మన్ పర్సన్ నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను, నేను బాగా గమనించండి. నేను మనిషిని మాత్రమే, రోబోని కాదు. సవన్ పర్సన్ సందులు వీడియో చూసిన తర్వాత అందులో మంచిని వదిలేసి ఏదో ఒక అక్షరం బై మిస్టేక్, ఇప్పుడు రూ అక్షరం మీద బూ అని పడింది అంటే బై మిస్టేక్, నేను చూడొచ్చు, చూడకపోవచ్చు, లేదంటే తొందరలో రాసేయచ్చు, ఏదో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ రావచ్చు, దాన్ని పాయింట్అవుట్ చేసి పాయింట్ చూపిస్తున్నారు తప్ప అది వాస్తవం బై మిస్టేక్ ఏదో అలా పడినచ్చు అని మాత్రం ఎవరు గ్రహించట్లేదు. సమాన్ పర్సన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను రోబోని కాదు, మనిషినే. బై మిస్టేక్ నాకు కూడా ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అంటే దట్స్ మీన్ అక్షర దోషం ఏదైనా బై మిస్టేక్ పొరపాటున పడి ఉండొచ్చు, లేదంటే రాస్తున్నప్పుడు సరిగా మిస్టేక్ జరగచ్చు, అంతే. దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మంచి మాత్రమే క్యాచ్ చేయండి, చెడుని వదిలేసింది. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ. మహాజనపదాలు మొత్తం 16 ఉన్నాయండి. 16 అయితే దీనికి 16లో కూడా ప్రతిదానికి మీకు సబ్జెక్ట్తో పాటు లాజిక్ కావాలి అంటే సబ్జెక్ట్ సార్ నాకు హిస్టరీ స్టూడెంట్ అండి, నాకు ఇంకా డెప్త్గా టాపిక్ కావాలి అని అంటే మనకి టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డెప్త్గా ఈ టాపిక్ అంటే ఎగ్జాంపుల్ మహాజనపదాలు 16, అవి ఎక్కడ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఆ రాష్ట్ర రాజధానులు ఏంటి, ఆ మహాజనపదాల యొక్క రాజుల పేర్లు ఏంటి, అవి కూడా కావాలని చెప్తాను. కానీ మనకున్నటువంటి తక్కువ సమయం,
ముఖ్యంగా స్త్రీమూర్తులు, గృహిణులు, చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్టోరీ అంతా సబ్జెక్ట్ చదివేంత కాలయాపన చేయడానికి మనకు టైం లేదు. సో సింపుల్గా లాజిక్స్ మాత్రమే గుర్తుపెట్టుకునే విధంగా ఈ 16 పాయింట్లో ఒక బిట్ కన్ఫర్మ్. కాబట్టి సింపుల్ లాజిక్సే చెప్తారు. ఓకేనా? డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, లేదంటే వాట్సాప్లో సార్ ఇప్పుడు మహాజనపదంలో ఈ కోసల రాజ్యం ఎక్కడ ఉంది, దాని రాజధాని ఏంటి, దాని హిస్టరీ ఏంటి, దాని యొక్క ముఖ్యమైన రాజు ఎవరు అంటే కంప్లీట్గా చెప్తాను. ఎందుకంటే నా మైండ్ సెట్ ఏంటంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసే ముందు కంప్లీట్గా క్షుణ్ణంగా నేను పరిశీలించి నేను కన్సిడర్ అయిన తర్వాత రెక్టిఫై చేసిన తర్వాత ఏదైనా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడతాను. నేను చదవడానికి కూడా అదే ఇష్టపడతాను. ఎందుకంటే నా సబ్జెక్ట్ కాదు ఇది, నా టీచింగ్ ప్రొఫెషన్ కాదు అనే విషయం మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా మీకోసం నేను కష్టపడుతున్నాను. కాబట్టి దయచేసి కొద్ది కాన్సన్ట్రేషన్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ ఇవ్వకండి ప్లీజ్, ఎంకరేజ్. ఓకే రైట్? ఫస్ట్ వన్ చూడండి, కాశీ. కాశీ గురించి మనకు తెలియకపోవడం అంటే ఏమి ఉండదు మ్యాక్సిమం. ఎందుకంటే చిరంజీవి సినిమా, ఇంద్ర సినిమా ఉంది. కాశీ మనకి చూడండి, కాశీలో అంటే గంగా నది. ప్రతి పుణ్యక్షేత్రాల కన్నా కాశీకి ఒక చిన్న ఫేవరబుల్ ఏంటంటే కాశీ వెళ్ళి నదిలో స్నానం చేస్తే మనకి ఏదైతే బాగా ఇష్టమైందో అది వదిలేస్తే మన పాపాలు మొత్తం పోయి పుణ్యం ప్రాప్తిస్తుంది అని ఒక చిన్న మైండ్ సెట్. అంటే అది నమ్మకం. నేను హిందూ గురించి, క్రిస్టియన్ గురించి, ముస్లిం గురించి నేను చెప్పట్లేదు, జస్ట్ మాకు లాజిక్ అంతే. అయితే మీకు అందరికీ తెలుసు కాశీ, కాశీ ఉత్తరప్రదేశ్, వారణాసి మనకు తెలుసు. అంటే ఇప్పుడు కాశీ అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, గంగా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుంది, అవన్నీ మనకు తెలుసు. తెలియని వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్రిస్టియన్ ఉండొచ్చు, తెలియపోవచ్చు, హిందూ పురాణ శాస్త్రాల గురించి తెలియపోవచ్చు. సో సింపుల్ లాజిక్ చూడండి, కాశీ ఫస్ట్ అక్షరం కా అండి, అలాగే చివరి అక్షరం సి, దట్ ఈస్ కాల్డ్ కాశీ. చూడండి, ఫస్ట్ అక్షరం కా, అలాగే చివరి అక్షరం సి, కాశీ. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ లాజిక్ అంతే. అది ఎక్కడ ఉంది ఏంటంటే స్టోరీ కూడా చెప్పలేదు, ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి, ఫస్ట్ అక్షరం కో, చివరి అక్షరం సి. అంటే కింద ఒత్తుంది అనుకోండి, ఒత్తు వదిలేండి. ప్రవస్తి అంటే మీనింగ్ ఏంటంటే అసలు యాక్చువల్గా కొందరు తెలియపోవచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. ప్రవస్తి అంటే విష్ణువునే ప్రవస్తి అని పేరు పిలుస్తారు. అది కూడా ప్రవస్తి అంటే ఒక అమ్మాయి పేరండి అది. కానీ విష్ణువుని సంస్కృతంలో విష్ణువుని కూడా ఆ విధంగా పిలుస్తారట. నాకు కూడా తెలియదు, ఎందుకంటే ఐ థింక్ సంస్కృతం నాకు చదవలేదు. కాకపోతే కొంచెం తెలుసుకోగా కొంచెం తెలిసిన విషయాన్ని మీకు చెప్పాను, అంతే, షేర్ చేశాను. అయితే ఇక్కడ చూడండి, కాశీ చూడండి, ఫస్ట్ కాశీ, తర్వాత కోసి. ఈ రెండింటికి గుర్తుపెట్టుకోండి. కా వచ్చిందంటే కాశీ, కో వచ్చిందంటే కోసి. మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లో ఇది ఆబ్జెక్ట్ ఉందంటేనే మనకి ఈ రెండిట్లోన కా చూడండి, కా కో ఈ రెండు అక్షరాలకు వచ్చేటప్పుడు కా సి అంటే సి అంటే ఈసీ అన్న ఈసీ, మనకి లాజిక్ అంతే. ఫస్ట్ అక్షరం కా, ఇందులో చివరి అక్షరం సి అంటే కాశీ. కాశీ మనం విన్నాం, మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ ప్రవస్తి అనేది పేరు కొందరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. సో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ అక్షరం కా మీద ఎప్పుడైతే ఫస్ట్ అక్షరం వచ్చిందో అందులో ఉన్న ఆబ్జెక్ట్లో సి సా రావాలి. కాబట్టి కా సి. ఇక్కడ కో సి చూడండి, కాశీ కోసి. ఈ రెండింటికి లాజిక్ అది గుర్తుపెట్టాను. ఎందుకంటే మనకి ఎక్కువ లేవు, వందల వేలలో లేవు జనపదాలు, 16 ఉన్నాయి. కాబట్టి అందులో కాశంతో స్టార్ట్ అయినవి 2 ఉన్నాయి, కాశీ కోసి, కాశీ కోసి. ఈ 2 లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ చూడండి, మనకి చాలా తక్కువ 16 ఉన్నాయి. 16 లాజిక్స్ కన్ఫర్మ్గా ఒక బిట్ పడుతుంది. కాబట్టి 16 లాజిక్స్కి లాజిక్స్ తెలిస్తే మనకు చాలు, అంతే. కంటి చూపు ఉపయోగించాలి. మనకి ఎక్కువ కాలయాపన చేయకుండా మిల్లీ సెకండ్లో మనం టిక్ పెట్టగలగాల. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇక్కడ అంగా చూడండి, 2 అక్షరాల మధ్య 0 ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసామండి, 2 అక్షరాల మధ్య 0 ఉంది.
దీని ఆబ్జెక్టివ్ కూడా 2 అక్షరాల మధ్య 0 ఉండాలి. అలాగే కన్ఫ్యూజ్ అవ్వడానికి సార్ నాకు ఒక కన్ఫ్యూజ్ అండి, ఇది కాకుండా వేరే 2 అక్షరాలతో మధ్య 0 రావచ్చు కదండి. రావచ్చు, కానీ మహాజనపదాలు 16 ఉన్నాయి, అందులో లేవు, రావు. సో కన్ఫ్యూజ్ అవ్వవసరం లేదు. ఫస్ట్ వన్ కాశీ, అలాగే కోసి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ అంగా 2 అక్షరాల మధ్య 0 వచ్చింది. దీని ఆబ్జెక్ట్ కూడా 2 అక్షరాల మధ్య 0 వచ్చింది. దట్స్ ఇట్. అంటే నేను చెప్పినటువంటి లాజిక్, ఈ 16 పాయింట్లలో నేను చెప్పినటువంటి లాజిక్ 2 సార్లు ఇయర్ ఫోన్ పెట్టుకొని వింటే ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో మనకి అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 2 3 ఐ థింక్ 3 అనుకుంటాను, అక్టోబర్ 3 నుంచి టెట్ మనకి ఎగ్జామ్స్ కాబట్టి మనకి ఉన్నటువంటి తక్కువ వారం టైంలో ఈజీగా మనం అలా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వసం లేదు. నేను చెప్పింది ఖచ్చితంగా ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తుంది. చూడండి, అంగా మధ్యలో 0, చంప మధ్యలో 0. కాబట్టి 2 అక్షరాల మధ్య 0 వచ్చింది అంటే దాని రాజధాని 2 అక్షరాల మధ్య 0 రావాల్సిందే. మరి వేరే ఏది లేదు కాబట్టి కన్ఫ్యూజన్ అవ్వాల్సిన లేదు. అది కూడా హామీ ఇస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎక్కడన్నా అర్థం కాకపోతే కామెంట్లో తెలియచేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా నేను చూసి రెస్పాన్స్ ఇస్తాను. ఏ ఒక్కరికైనా నేను కామెంటేటర్స్కి నేను రెస్పాన్స్ ఇవ్వలేదని ఎవరైనా చెప్పగలరా? చాలామంది యూట్యూబ్ క్లాసులు, యూట్యూబ్ వీడియోలు చూసే ఉండొచ్చు. వారందరూ కామెంట్స్ తెలియచేయండి అని చెప్తారు, కానీ ఆన్సర్ ఇవ్వరు. నేను ఖచ్చితంగా వీడియో చేసే ముందు రోజైనా సరే ప్రతి ఒక్క కామెంటేటర్కి ఆన్సర్ ఇస్తాను. ఎందువల్ల అంటే నా కోసం 1 సెకండ్ ఆగి మీరు మెసేజ్ టైప్ చేస్తున్నారు అంటే ఆ టైప్ చేసే విలువ, ఆ సమయాన్ని నా కేటాయించినప్పుడు అదే బాధ్యతగా నేను కూడా మీకు బాధ్యతగా కేటాయించాలి. అది నా ధర్మం. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి కామెంట్లు తెలియచేయండి. మీకు ఏమైనా ఎక్కడ డౌట్స్ ఉన్నా ఎనీ సబ్జెక్టు ఖచ్చితంగా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందని భావిస్తాను. జస్ట్ కంటిన్యూ. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మగధ. అయితే మనకి రాజధాని ఏంటంటే రాజగృహ ఉంది, పాటలీపుత్ర ఉంది, అలాగే గిరివృజపురం ఉంది. అంటే 3 రాజధానులుగా ఉన్నాయి. అయితే ఈ మగధ రాజ్యం మనకి ఈ మహాజనపదాల్లో అన్నింటిలో చూసుకుంటే చాలా కంప్లీట్గా మనకి ఎక్కువగా తెలిసింది ఏమంటే ఇది మగధ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వినే ఉంటాం మగధ రాజ్యం, మగధ రాజ్యం, మగధ రాజ్యం అండి. ఎందుకంటే చాలా ప్రఖ్యాతమైనటువంటి పేరు పొందినటువంటి రాజ్యం ఏంటంటే మగధ రాజ్యం. మగధ అనగానే అందరికీ కూడా ఇక తిరుగులేదు, డైరెక్ట్గా మగధ రాజ్యం అనే పేరు మనం విన్నాము అని మాకు ఐడియా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే మిగిలిన అన్ని రాజ్యాలు కావంటే మిగిలిన ఇప్పుడు వజ్యం ఉంది, వజ్యం అనగానే రాజ్యం పేరు గుర్తొస్తుందండి మీకు? రాదు. కానీ మగధ అనగానే మగధ రాజ్యం. మనకి సినిమాల్లో కానివ్వండి, హిస్టరీలో కానివ్వండి, అనేకమైనటువంటి చరిత్రకారులు మాట్లాడుకున్న సందర్భంలో కానివ్వండి, రాజవంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ మగధ రాజ్యం అనేది చాలాసార్లు మనం విన్నాం కదండి. రైట్ రైట్. అదే చూడండి, ఇక్కడ వజ్జి అని ఉంది. వజ్జి అనగానే మనకి వజ్జి రాజ్యం అని ఇప్పుడు కూడా మనం వినున్నాం చాలా వరకు. అదే మగధ అనగానే మగధ రాజ్యం అనేది మనం విన్నాం. కాబట్టి మగధ చూసిన మనకు ఖచ్చితంగా రాజ్యం అనేది మైండ్లోకి వస్తుంది, రావాలి కూడా. కాబట్టి రాజ్యం అనేది వచ్చింది మన మైండ్లో. రాజ్యం ఉంది అనగానే ఆటోమేటిక్గా రాజ్యం ఉంటే ఎవరు ఉంటారండి? రాజు ఉంటారు. రైట్. అంటే రాజగృహ. అంటే ఇక్కడ మగధ అని చూసినా మనకి ఏం రావాలి? ఫస్ట్ లాజిక్ రాజ్యం మనకు ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. రాజ్యం చూసినట్టు ఏమొస్తుందండి? రాజ్యం ఉంటే రాజు ఉంటాడు. రాజు ఉంటే రాజు యొక్క పుత్రుడు అంటే యువరాజు కూడా ఉంటాడు. అంటే పాటలీపుత్ర. పుత్ర అంటే రాజు యొక్క పుత్రుడు అంటే యువరాజు. రాజ్యం ఉంటే రాజు ఉంటాడు, రాజు ఉంటే యువరాజు ఉంటాడు అంటే పుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. కాబట్టి ఇక్కడ పాటలీపుత్ర. సింపుల్ లాజిక్స్ అండి, మనకి ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సి లేదు, ఏం లేదు. మగధ చూసాము, మగధ చూసినట్టు ఏం గుర్తొస్తుంది? మగధ రాజ్యం విన్నాను. రాజ్యం అనగానే రాజు గుర్తొచ్చాడు, రాజు గుర్తొచ్చాడంటే యువరాజు అంటే పుత్రుడు, రాజు యొక్క పుత్రుడు గుర్తొస్తాడు. ఓకే రైట్. అలాగే ఇక చూడండి, ఇక్కడ పాటలీపుత్ర మనకు ఉన్నటువంటి 16 జనపదాలే, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సి లేదు. సో ఇక్కడ రాజు ఉన్నాడు అంటే రాజగృహ, పాటలీపుత్రలో పుత్ర అంటే యువరాజు. తర్వాత గిరివృజపురము అని ఉంది. ఇక్కడ చూడండి, గిరి అంటే కొండ, అంటే
ఒక రాజ్యానికి కొండలాగా అండగా ఉండేది ఎవరండి అంటే అది రాజే. కాబట్టి మనకి ఇక్కడ మగధ రాజ్యం చూసానే రాజ్యం గుర్తు రావాలి, రాజు గుర్తు రావాలి, రాజు యొక్క పుత్రుడు గుర్తు రావాలి. అలాగే రాజ్యాన్ని మొత్తానికి ఒక కొండలాగా అండగా ఉండేది ఎవరంటే అది రాజే. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం ప్రభుత్వం కాదు కాబట్టి, ఎందుకంటే రాజరిక పరిపాలనకి మొత్తం కొండలాగా అండగా ఉండేది రాజే. కాబట్టి ఇక్కడ మగధ రాజ్యం చూసినా ఆటోమేటిక్గా ఈ మూడిట్లో ఏది ఆబ్జెక్టివ్ వచ్చినా ఆటోమేటిక్గా ఈజీగా మనం పెట్టచ్చు. రైట్? ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనే భావిస్తాను. అర్థం కాకపోతే కామెంట్స్ ఉన్నాయి. సార్ ఇంకా లాజిక్లో ఇంకొద్ది కన్ఫ్యూజ్ ఉందండి, అది ఇంకా ఏమైనా విడవచ్చి చెప్పగలరా? వినే ఓపిక ఉంటే చెప్పే ఓపిక నాకు ఎప్పుడూ ఉంటుంది. దయచేసి వాట్సాప్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ ప్రతి వీడియో కూడా వాట్సాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి వాట్సాప్లో అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ప్రతిదానికి మీకు ఎటువంటి కష్టం అనిపించినా సార్ ఇది గుర్తుంచుకోలేకపోతున్నానండి, లేదా నాకు ఈ వర్డ్స్ టెర్మినాలజీ నాకు సైంటిఫిక్ వర్డ్స్ అర్థం కావట్లేదండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. నేను చూసానంటే ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ వజ్జి చూడండి. వజ్జి అనగానే మాకు ఏ శబ్దం వినిపిస్తుందండి? బాగా అబ్జర్వ్ చేయండి, సరదాగా మాట్లాడుకుందాం. వజ్జి అనగానే మనకి ఏ శబ్దం వినిపిస్తుంది అంటే చూడండి, బజ్జి. ఆ లాజిక్ మనకి ఒక వారం 10 రోజులు కూడా గుర్తురాదా? వజ్జి మనం చూసాంటే సార్ చెప్పారు కదా, వజ్జి అనగానే మనకి ఏ శబ్దం వినిపిస్తుందండి? బజ్జి అని శబ్దం వినిపిస్తుంది. బజ్జీని మనం ఎప్పుడు తింటామండి? ఏదైనా వర్షం పడేటప్పుడు టీవీ ఆన్ చేసుకొని ఒక మూవీ చూస్తూ వేడివేడిగా బజ్జీలు తినాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఎవరికైనా సహజం, కామన్గా. కాబట్టి మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే, ఇక్కడ వజ్జీ చూసినంటే బజ్జీ అనగానే మనం టీవీ ఆన్ చేసుకొని ఏదో ఒక మూవీ చూస్తాం. ఇక్కడ మనకి మహాజనపదాలు 16లో అది రాజధానిలో ముఖ్యంగా ఒక్క వైశాలి ఒకటే ఉందండి సినిమా పేరు, వేరే ఏమీ లేదు. కాబట్టి కన్ఫ్యూజనే అవసరం లేదు. చాలామంది చూసి ఉంటారు, వైశాలి సినిమా చాలా బాగుంటుంది, వైశాలి హిట్ అయిన మూవీ, అందులో వైశాలి సాంగ్స్ చాలా సూపర్ డూపర్ హిట్. వైశాలి ఒక లవ్ స్టోరీ చాలా బాగుంటుంది. కాబట్టి ఒక వజ్జి అనగానే బజ్జీ ఏంటంటే సినిమా చూస్తూ బజ్జీ తింటాము ఇంట్లో వర్షం వస్తున్న టైంలో. కాబట్టి దయచేసి మనకి కన్ఫ్యూజన్ లేకుండా లాజిక్ని ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే చూడండి, మల్లా అని ఉంది. అయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, అయితే మల్లా ఈ మహాజనపదం తీసుకున్నట్లయితే, ఈ రాజ్యాన్ని తీసుకున్నట్లయితే మనకి 2 రాజధానులు ఉన్నాయండి. ఏంటంటే కుశీనగరం అలాగే పావాపురి. అయితే ఇక్కడ చూడండి, మల్లా అనగానే మనకి ఎప్పుడు కూడా చూడండి మల్లా లాజిక్ ఎప్పుడు రావాలి మనకి? మల్లా అంటే రిపీట్ ఎగైన్, మరలా అంటాం చూడండి. అలాగే మల్లా అనగానే చూసారంటే మనకి మల్లా మనం ఖుషీగా పానీపూరి తింటామండి, ఇష్టపడతామండి ఖచ్చితంగా. నాకు కూడా ఇష్టం. సో చాలామంది ఉంటారు పానీపూరి తిన్న వాళ్ళకి ఇష్టపడడం. ఖుషీగా అంటే ఏంటంటే చూడండి, ఇక్కడ కుశీనగరం అంటే ఖుషీగా. చూడండి ఇక్కడ ఖుషీగా అంటే సంతోషంగా, ఆనందంగా, ఎంజాయ్ చేస్తూ ఖుషీగా అంటాం చూడండి. ఎంజాయ్ చేస్తూ మనం ఒక బీచ్కి వెళ్ళామండి, బీచ్ ఒడ్డున పానీపూరి బండి ఉంటే అక్కడ ఆగిపోయి ఎలాగైనా సరే ఖుషీగా అంటే సంతోషంగా ఎంజాయ్ చేస్తూ, పావాపురి అంటే పానీపూరి మళ్ళా తినడానికి ఇష్టపడతాం. ఒకసారి తినేసి ఆగిపోయి ఇష్టపడే వస్తువు అండి అది కాదు. ఎందుకంటే మళ్ళా సంతోషంగా పానీపూరి తింటాము. ఓకే ఫ్రెండ్స్, పక్కన ఏదో ఫంక్షన్ అవుతుంది, డిస్టర్బెన్స్ సాంగ్స్ కూడా వేసారు. దయచేసి కొద్దిగా ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనే భావిస్తున్నాను. కంటిన్యూ ఫ్రెండ్స్, ఇది అర్థమైందనే భావిస్తున్నాను. ఎందుకంటే చూడండి, మల్లా అనే రాజ్యం తీసుకున్నట్లయితే మల్లా ఇక్కడ చూడండి, కుశీనగరంలో ఖుషీగా అంటే సంతోషంగా, అలాగే పావాపురిలో పానీపూరి అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే క్వశ్చన్ చూసామో మల్లా అక్కడ ఈ ఆబ్జెక్ట్ అనేవచ్చు. కాబట్టి మల్లా ఖుషీగా, పావాపురి అంటే పానీపూరి తింటాం.
కాబట్టి ఈ లాజిక్ మనకు గుర్తొస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైందనే భావిస్తున్నాను. పక్కన అదే సంథింగ్ ఫంక్షన్ అవుతుంది, సో సాంగ్స్ ఏదో పెట్టి డిస్టర్బెన్స్గా ఉంది. దయచేసి గట్టిగా అరుద్దామన్నా జలుబు, దగ్గు, అలాగే లో ఫీవర్ కూడా ఉంది. సో దయచేసి ఇయర్ ఫోన్ పెట్టుకొని వినండి, అది ఒక్కటే విజ్ఞప్తి. ఓకేనా ఫ్రెండ్స్, కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ చేది అంటే ఛేదించుట అని మనకు లాజిక్ మనకు మైండ్లో రావాలి. అయితే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ రాజధాని ఏముందంటే సుక్తిమతి. సుక్తిమతి అంటే చాలా వరకు తెలియపోయి ఉండొచ్చు, కాబట్టి ఒక విషయం చెప్తాను చూడండి. హిందూ పురాణ శాస్త్రాల్లో సుక్తిమతి అంటే హిందూయిజం అని అర్థం అండి. మనకి అంత డెప్త్ కూడా వద్దు, సింపుల్గా మనం మాట్లాడుకుందాం. అంటే చూడండి, ఫస్ట్ 2 అక్షరాలు చూడండి. సుక్తి అంటే శక్తి. శక్తి అంటే అమ్మవారు అండి. మామూలుగా అది హిందూ వాళ్ళకి అందరికీ తెలుసు, క్రిస్టియన్స్ వాళ్ళకి తెలియవచ్చు, తెలియకపోవచ్చు, ముస్లిం వాళ్ళకి, వేరే మతస్థులు తెలియకపోవచ్చు. అయితే ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే సుక్తిమతి అంటే హిందూయిజం. హిందూయిజంలో సుక్తి అంటే శక్తి అండి. అంటే శక్తి అంటే అమ్మవారు. అంటే హిందూ పురాణాల్లో తీసుకున్నట్లయితే అత్యంత ఎక్కువ పవర్స్ కలిగినటువంటి దేవతామూర్తి ఎవరంటే, అంటే ఎగ్జాంపుల్ శివుడు, విష్ణు, బ్రహ్మ, వినాయకుడు, సంథింగ్ చాలామంది ఉంటారు. అయితే వీళ్ళందరికీ కొన్న పెద్ద ఎవరంటే అమ్మవారు అంటారు. అంటే అందుకే అంటారు శక్తి అంటారు, శక్తివంతురాలు. అంటే హిందూ పురాణాల మన గాథల్లో చూసుకున్నట్లయితే ఎంత దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా ఈ శక్తిని మించి ఛేదించిన వాళ్ళు ఎవరో లేరు. ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు వినాయకుడి కన్నా పెద్ద శివుడు, శివుడి కన్నా పెద్ద సంథింగ్ అంటే విష్ణుమూర్తి కావచ్చు, బ్రహ్మ కావచ్చు, లేదంటే ఇంకా వేరేనా. అంటే మొత్తానికి హిందూ పురాణాల్లో చూసుకుంటే అత్యంత శక్తివంతమైనటువంటి దేవతామూర్తి ఎవరంటే చూడండి, శక్తి అంటే అమ్మవారండి. అంటే కొందరు భవానీ అంటారు, కొందరు కాళికా శక్తి అంటారు, కొందరు దుర్గమ్మ అంటారు. ప్లస్ మొత్తానికి అంటే హిందూ పురాణంలో అత్యంత శక్తివంతమైన ఎవరంటే శక్తి అంటే భవానీ తల్లి, లేదంటే దుర్గమ్మ, లేదంటే కాళికా శక్తి. సో ఎంతమంది దేవుళ్ళు ఉన్నా ఈ శక్తిని మేము ఛేదించే అంత దేవత, అంత ప్రతిభావంతులు వేరే దేవుళ్ళు ఎవరూ లేరని హిందూ పురాణాలు మనకు చెప్పుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ చేది అంటే ఛేదించుట. ఇక్కడ చూడండి, మనకు ఒక లాజిక్ ఎప్పుడు గుర్తు రావాలండి. ఛేదించుట అనే లాజిక్ మనకు గుర్తొచ్చింది అనుకోండి. చేది చూసినాక ఛేదించుట, అత్యంత శక్తివంతరాలు. శక్తి అంటే మన హిందూ పురాణాల్లో శక్తివంతరాలు ఎవరా అండి? శక్తి మాత అంటాం. అంటే కాళికా శక్తి. అంటే ఎంతమంది దేవుళ్ళు ఉన్నప్పటికీ కూడా శక్తిని ఎవరో ఛేదించలేరు హిందూ పురాణ గాథల్లో. ఒక లాజిక్ వరకు మాత్రమే మనం గుర్తుపెట్టుకోండి, అంతే. దట్స్ ఇట్. మనకి అక్కడ చూడండి, క్రిస్టియన్ టాపిక్ వస్తే క్రిస్టియన్ లాజిక్ ఉంటే క్రిస్టియన్ కూడా, యేసుప్రభుని కూడా, యేసయ్య, మేరీ మాత, వాళ్ళకి కూడా ఏదైనా టాపిక్ వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా అది కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, శక్తి అంటే హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతమైన పర్సన్ ఎవరంటే హిందూ పురాణాల్లో కాళికా శక్తి అంటాం. అదే క్రిస్టియన్ చూసుకుంటే మేరీ మాత అనుకోండి. పోనీ క్రిస్టియన్ ఎవరైనా ఉంటే తప్పేముంది? ఎవరైనా శక్తి అంటే మాతృమూర్తి, అది కూడా శక్తి అంటే మేరీ మాత. అంటే యేసుప్రభునే కన్నది కాబట్టి మాతృమూర్తి ఎవరు? మేరీ మాత. అంతే. ఇక్కడ ఓన్లీ ఏంటంటే లాజిక్ మాత్రమే క్యాచ్ చేయండి అని నా ఉద్దేశం. సార్, చేది అంటే ఛేదించుట. సుక్తిమతి అంటే మామూలుగా అర్థం ఏంటంటే, సుక్తిమతి అంటే హిందూయిజంలో శక్తిని ఛేదించడం అత్యంత కష్టం, ఎందుకంటే ఆవిడే పెద్ద అని. ఓకే ఫ్రెండ్స్, ఎక్కువగా చెప్తే క్లాస్ పీతర్ అంటారు, కొన్ని తక్కువగా చెప్తే అర్థం కాలేదంటారు. ఏదైనా ప్రమాదమే. సో ఏదైనా కొద్దిగా ఆలోచించండి. నెగిటివ్గా మాత్రం కామెంట్స్ ఇవ్వకండి దయచేసి. నాకు మతం కానీ కులం కానీ అటువంటి ఏమీ ఉండదండి. నాది ఏ మతం కాదండి, నాది సేవా మతం, అంతే. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. సో ఓన్లీ జస్ట్ లాజిక్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ వత్స అంటే మనకి ఏం గుర్తు రావాలండి? వాత్సల్యం అంటే
ప్రేమ, వాత్సల్యం. అంటే తన పుత్రుల మీద తనకి ఎక్కువగా వాత్సల్యం ఉంటుంది. అందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కొద్ది క్లిష్టతరమైనటువంటి రాజధాని ఉంది. ఎందుకంటే కొంతమంది వినుండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. ఇక్కడ కౌసోంబి అని ఉంది. కౌ కౌ అని కావు కావు అని అరిచే ప్రాణి ఏంటండి, జీవి ఏంటంటే కాకి. మనకి దానికి దీనికి ఏంటి సార్ లింకు అని మీరు అభిప్రాయపడచ్చు. అయితే ఇక్కడ చూడండి, వాత్సల్యం అంటే వత్స అంటే మనకి ఏం గుర్తు రావాలి, వాత్సల్యం. తన పుత్రుల మీద మనకి ఎక్కువ మనకి వాట్సాప్ గ్రూప్లో చాలా మంది ఎక్కువ గృహిణులు ఉన్నారు కాబట్టి తన పుత్రుల మీదకి ఎక్కువ వాత్సల్యం మనం చూపిస్తాం. మన తల్లిదండ్రుల కన్నా మన పిల్లల మీద ఎక్కువ వాత్సల్యం చూపిస్తాం. అది వాస్తవం. దానికి కూడా ఒక ప్రోవర్బ్ ఉందండి, కాకి పుల్ల కాకి ముద్దు అంటాం. అవునా కదా? కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ వాత్సల్యం అనగానే ప్రేమ చూపించడం, అంటే వత్స అంటే వాత్సల్యం చూపించడం. దానికి ప్రోవర్బ్ ఏంది, కాకి పిల్ల కాకి ముద్దు. చూడండి, కౌసంబిలో ఫస్ట్ కౌ కౌ అని అరిసి కావు కావు అని అరిసేది కాకి. ఇక్కడ కావు కావు అని అరుస్తూ, సోంబిలో శోకం అంటే కావు కావని అరుస్తూ, కావు కావని అరుస్తూ శోకించేది అంటే తన పిల్లల కోసం శోకించేది కాకి. దానికి అందుకే అన్నిటికన్నా కాకి పిల్ల కాకి ముద్దు అనే ప్రోవర్బ్ ఉంది మనకి, అంటే సామెతో ఏర్పడింది. పిల్లి పిల్ల పిల్లికి ముద్దు, ఏ జీవి పిల్ల దానికి ముద్దు. కానీ ప్రత్యేకంగా కాకి ఎంత నల్లగా ఉన్నప్పటికీ తన కాకి పిల్ల కాకి ముద్దు అని కాకి. చూడండి, కౌసంబిలో కౌ అనేది కావు కావు అని అరుస్తూ శోకించిది అంటే తన పిల్లలకి ఆహారాన్ని సేకరించడం. శోకించడం అంటే బాధపడుతూ, శోకించడం, తన పిల్లల్ని తను చూసుకోవాలనే తాపత్రయం ఎక్కువ కాకి ఉంటుందండి. అందుకే సామెత అనేది ఆ జీవి మీద ఏర్పడింది. ఎగ్జాంపుల్ అంటే చూడండి, కాకి పిల్ల కాకి ముద్దు అంటాం, అంటే ఎవరి పిల్ల ముద్దు. వేరే ప్రాణితో ఎందుకు పోల్చలేదు, కాకితో ఎందుకు పోల్చారు అంటే కాకి ఎంత నల్లగా ఉన్నప్పటికీ కూడా తన పిల్ల శోకించకుండా ఉండడం కోసం కాకి తన పిల్లనికి తనే ముద్దు పెట్టుకుంటూ చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వత్స అంటే వాత్సల్యం మనకు గుర్తు రావాలి. ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ ఉంటుంది మనకి. కౌసంబి అనేది మనకి ఏంటంటే ఆ పేరు గుర్తు పెట్టుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆబ్జెక్ట్లో ఉంది. అది ఆబ్జెక్ట్లో చూసండి, వత్స అనగానే వాత్సల్యం అంటే మనకు ప్రోవర్బ్ గుర్తొచ్చారు, కాకి పిల్ల కాకి ముద్దు. ఇక్కడ చూడండి, ఫస్ట్ అక్షరం కౌ, కాకి కావు కావమని అరుస్తూ శోకిస్తుంటుంది, అంటే తన పిల్లల కోసం ఆహారాన్ని సేకరించడం కోసం శోకిస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో ప్రోవర్బ్ కూడా మనకు కలడం వల్ల ఇంకా ఎక్కువ రాజు గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కాకి పిల్ల కాకి ముద్దు అని ప్రోవర్బ్ ఉంది, సామెత ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, కురు అనగానే చూడండి, కురువృద్ధుడు అంటే కురువృద్ధుడు ఎవడండి? కురు వంశం. కురు వంశానికి వృద్ధుడు ఎవరో మనకి మహాభారతం అక్కడ హిందువా ముస్లిమా క్రిస్టియన్ కాదు, కానీ మహాభారతం అనేక పాత సినిమాల్లో చూసాం. అందులో ముఖ్యంగా కురువృద్ధుడు అనగా మనకి ఎవరు గుర్తొస్తారండి? ఖచ్చితంగా భీష్మాచార్యుడు గుర్తు రావాలి. కురువృద్ధుడు అంటాం. భీష్మాచార్యుడు, ఈ కురు వంశం, అలాగే మహాభారతం ఎక్కడ జరిగిందండి? ఇది హస్తినాపురమే కదా మనకు జరిగింది. దీనికి లాజిక్ ఎందుకండి? కురు వంశం ఎక్కడ జరిగిందండి? హస్తినాపురం. మహాభారతం ఎక్కడ జరిగింది? హస్తినాపురం. కాబట్టి కురువంశం మొత్తం హస్తినాపురంలో ఉంది. మనకి ఈజీ లాజిక్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పాంచాల. పాంచాల అంటే మీనింగ్ ఏంటండి? అంటే 5 భార్య అని అర్థం. అంటే పాంచ్ అంటే 5 భార్య, కాబట్టి పాంచాల అంటాం. అంటే ఎవరండి పాంచాల అంటే? ఎవరు? ద్రౌపది. అంటే మనకి పాండవుల యొక్క పత్ని పాంచాల, ద్రౌపది అంటాం. అయితే ఇక్కడ మనకి మహాభారతం జరగడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా మహాభారతం ఎప్పుడైనా మెయిన్ ఒకే ఒక పాయింట్ చెప్పండి అంటే అది పాంచాల. అంటే ద్రౌపది వస్త్రాభరణం జరగడం వల్లే మహాభారత సంగ్రామానికి అహింస జరగడానికి కారణం అయ్యింది అని చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. అది వాస్తవం కూడా. అంటే అనేక కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా మహాభారత సంగ్రామం జరగడానికి మనకి ద్రౌపదికి జరిగినటువంటి ఈ పాంచాల అనే ద్రౌపది జరిగినటువంటి వస్త్రాభరణం వల్ల ద్రౌపది ఏంటంటే మాట ఇస్తుంది, ఎలాగైనా సరే కౌరవులు మొత్తం కురువంశాన్ని మొత్తం నాశనం చేయాలి అని.
అయితే చూడండి, అహిఛత్రాలో అహి అంటే అహింస. మహాభారతం అనే అహింస జరగడానికి, అహింస అంటే మహాభారతంలో అంత అహింస జరిగింది. కొన్ని వేల మంది మరణానికి కారణం, అలాగే ఆ కురు వంశాన్ని మొత్తం నాశనానికి కారణం, ఈ అహింస జరగడానికి కారణం కేవలం పాంచాల అంటే ద్రౌపది వస్త్రాభరణం వల్లే అంత పెద్ద అహింస అనే మహాభారత సంగ్రామం జరిగింది. రైట్ ఫ్రెండ్స్? మనకి లాజిక్ గుర్తొస్తే చాలు, దట్స్ ఇట్. ఓకేనా? కంటిన్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి. మనకి మత్స్య అంటే మనకు తెలుసు, అంటే ఫిష్, అంటే సీ ఫుడ్లో మనం తీసుకున్నట్లయితే మత్స్య అంటే చేప అని మనకు తెలుసు. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ఏంటంటే చూడండి, విరాట నగరంలో విరాట్ కోహ్లీ తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే భారతీయ క్రికెట్లో అత్యంత పేరుగాంచినటువంటి వ్యక్తి ప్రస్తుత క్రికెట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో ఒకనొక సందర్భంలో ఎక్కువగా ఏదైతే ఇష్టపడతారంటే సీ ఫుడ్, ఎస్పెషల్ ఏంటంటే ముఖ్యంగా చేప అంటే తనకి ఇష్టం అంటండి. సో అలా తను చెప్పడం వల్ల మనకి ఈరోజు ఈ లాజిక్ మనకి ఈజీగా సెట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? మత్స్య అంటే మనకి తెలుసు చేపలు బాగా ఇష్టపడిన వ్యక్తి విరాట్ కోహ్లీ అండి. అంటే క్రికెట్లో, క్రీడారంగంలో ప్రస్తుతం క్రికెట్లో విరాట్ కోహ్లీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ లాజిక్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సూరసేన. ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి సూర అంటే సూర్యుడు అనే లాజిక్ మనకు గుర్తు రావాలి. ఇక్కడ సూర్యుడు చాలా ఎంతో మధురంగా ఉంటాడండి. ఎగ్జాంపుల్ మనకి ప్రతి ఒక్క చిన్నపిల్లలు కూడా చూడండి, ఇక్కడ సూర అంటే సూర్యుడు మనకు గుర్తు రావాలి. అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లో మధుర అంటే మధురంగా. మనకి ఎందుకు ఇది గుర్తు రావాలండి అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లవాడు కూడా, అంటే మనమే ఎగ్జాంపుల్, చిన్నపిల్ల అంటే బాల్యం దశలో ఫస్ట్ ఏదైనా బొమ్మలు గీయండి అంటే చూడండి, 2 కొండలు గీసి మధ్యలో ఒక సూర్యుడు ఫోటో వేసి చాలా ఎంతో మధురంగా ఒక ఫోటో గీసేవాళ్ళండి. అంటే చూడండి, 2 కొండల మధ్య సూర్యుడు ప్రకాశిస్తున్నట్టుగా బొమ్మలు గీసేవారు ప్రతి ఒక్కరు కూడా. నేను వేయలేదా అని మీరు ఆలోచించండి ఒకసారి, నేను కూడా ఇంక్లూడింగ్ మీ ఆల్సో. సో ఏంటంటే బాల్యం దశలో మనం ఫస్ట్ బాగా వేసింది ఏంటంటే ఒక మధురమైనటువంటి ఒక బొమ్మ ఏదైనా ఉన్నట్లయితే 2 కొండల మధ్య సూర్యుడు ప్రకాశవంతంగా వెళుతూ ఉన్న వాటి ఒక బొమ్మ మనం గీసి ఎంతో మధురంగా అనుభవించామండి ఆ అనుభూతి. కాబట్టి ఇక్కడ సూర అనగానే సూర్యుడు గుర్తు రావాలి. మనకి ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్లో మధుర అంటే మధురంగా ఉన్నటువంటి ఫోటో, ఇది గుర్తుకొచ్చేది మన బాల్య దశ. 2 కొండలు మధ్యలో సూర్యుడు. ఓకే ఫ్రెండ్స్? ఓన్లీ జస్ట్ లాజిక్, అది వాస్తవం కూడా. ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా ఫస్ట్ బొమ్మ నేర్చుకునేది ఈ బొమ్మతోనే నేర్చుకున్నాను. కాబట్టి నాకు లాజిక్ గుర్తొచ్చి అది మీకు లాజిక్గా చెప్పాను. ఓకే ఫ్రెండ్స్? అంటే ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకునే అవసరం లేదు, చదవవసరం లేదు, కంఠస్థ పెట్టిన అవసరం లేదు. అలాగే మనకి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ కూడా కంఠస్థ పెట్టవసరం లేదు. జస్ట్ నేను చెప్పినటువంటి ఒక చిన్న స్టోరీ లాజిక్ గుర్తొస్తే చాలు. ఓకే ఫ్రెండ్స్? నెక్స్ట్ వన్ చూడండి, అవంతి. అవంతి అనేది అంటే వాస్తవానికి ప్రతిదానికి స్టోరీ చెప్పమంటే చెప్పగలను, కాకపోతే నేను ఎక్కువ టైం వేస్ట్ అనే ఉద్దేశంతో చెప్పట్లేదు. మనకు లాజిక్ గుర్తొస్తే చాలు. ఎందుకంటే మనకున్నటువంటి తక్కువ సమయం ఉంది, టెట్కి తక్కువ సమయం ఉంది. సో ఏంటంటే ఈ అవంతి అనే మహాజనపదానికి మనకి 2 రాజధానులు ఉన్నాయండి. అది ఒకటి ఉజ్జయిని, అలాగే మహిష్మతి. అయితే ఉజ్జయిని పేరు కొందరు వినకపోయింది. ఇది మధ్యప్రదేశ్లో ఉందండి. ఉజ్జయిని అనేది మధ్యప్రదేశ్. అంటే ఈ మొత్తం ఇది కూడా ఈ మహాజనపదం అలాగే రాజధాని కూడా మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఇదండి. అయితే ఇక్కడ మనకి అవంతికి, ఉజ్జయినికి, మహిష్మతికి ఏంటి సార్ మనకి లాజిక్? అవంతి అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఆటోమేటిక్గా అవంతిక. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఆబ్జెక్ట్లో మహిష్మతి రాజ్యం అంటే బాహుబలిలో అవంతి ఎవరండి? తమన్నా. ఓకే ఫ్రెండ్స్? అవంతిక. అలాగే ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి, మహిష్మతి రాజ్యం అంటే ఆటోమేటిక్గా బాహుబలి క్యారెక్టర్ తమన్నా, అవంతిక.
ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఉజ్జయిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఉజ్జయిని ఉంది కదండి, ఉజ్జయిని, అలాగే ఉజ్జయిన్, అలాగే అవంతి, అలాగే అవంతిక అనే పేర్లతో ఈ ఉజ్జయిని పిలుస్తారండి. ఇప్పటికీ కూడా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయండి. ఎక్కడైనా మీరు బుక్స్లో చదివి ఉండొచ్చు, చదవకపోయి ఉండొచ్చు, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఉజ్జయిని ఇప్పటికీ కూడా ఉజ్జయిని ఉజ్జయిన్ అంటారు, అలాగే అవంతి అంటారు, అలాగే అవంతిక అంటారు. అయితే ఇక్కడ ఈ ఉజ్జయిని ఇంకో స్టోరీ చెప్పమంటే, ఈ ఉజ్జయిని ఇప్పుడు ఈ రాజ్యం ఉంది కదండి, అయితే ఇక్కడ ఈ అవంతి అనే పేరు ఏంటంటే అసలు యాక్చువల్గా ఈ ఉజ్జయిని ఈ మహాజనపదంలో ఉన్నటువంటి రాజ్యం తాలూకా కుమారుడి యొక్క పేరే ఈ అవంతి. దాని కాలక్రమేణా ఈ ఉజ్జయినిని, అలాగే ఉజ్జయిన్, అలాగే అవంతి మరియు అవంతిక అని కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి మన సింపుల్ లాజిక్ ఏంటంటే, మహిష్మతి ఇచ్చారనుకో ఆటోమేటిక్ యాత్ర లేదు, తిరుగులేదు. మహిష్మతి రాజ్యంలో అవంతిక తమన్నా. ఓకే ఫ్రెండ్స్, అది అవంతిక వచ్చింది, ఆటోమేటిక్గా అవంతి, అవంతిక, మహిష్మతి రాజ్యం. నెక్స్ట్ ఉజ్జయినికి మీనింగ్ కూడా అదే చెప్పాను నేను. ఉజ్జయిని, అలాగే ఉజ్జయిన్, అలాగే అవంతి, అలాగే అవంతిక అని కూడా పిలుస్తారండి. ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్నదండి. కాబట్టి సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి, అస్మక. మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్నీ కూడా, ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ 12 కూడా ఉత్తర భారతదేశంలో మహాజనపదాలు ఇప్పటి వరకు చెప్పండి. మనకి దక్షిణ భారతదేశంలో అంటే మన ప్రాంతంలో, ఇప్పుడు భారతదేశాన్ని రెండుగా విడదీసినట్లయితే ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. అయితే దక్షిణ భారతదేశం అంటే మంద కాబట్టి దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం కాబట్టి ఇది ఇచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా నెక్స్ట్ ఏంటంటే, మన దక్షిణ భారతదేశంలో మన మహాజనపదం అంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ చూడండి, అస్మక అంటే మీనింగ్ ఏంటి కొంతమంది తెలియపోవచ్చు. అస్మక అంటే సంస్కృత భాషలో రాయి లేదా పిడుగు అని అంటారండి. అస్మక అంటే ఏంటండి చూడండి, మనం అన్నమయ్య సినిమాలోని మోహన్ బాబు పాడతారు, అస్మదీయే తక్కదీమి అనేది సాంగ్ ఏదో సంథింగ్ ఉంటుంది. అయితే ఇక్కడ అస్మక అంటే మీనింగ్ ఏంటంటే చూడండి, మీరు అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకున్నా పర్లేదు. ఎందుకంటే మన దక్షిణ భారతదేశం కాబట్టి అస్మక అనే సాంగ్ గుర్తొచ్చినా ఇది దక్షిణ భారతదేశం గుర్తొచ్చేస్తుంది. దక్షిణ భారతదేశం గుర్తొస్తే ఆటోమేటిక్గా బోధన మనకు తెలుసండి. తెలంగాణ, ఏపీ, మనకి తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ అండి, ఇది బోధన్ బోర్డర్. మనకు ప్లేస్ తెలుసు కాబట్టి, అంటే మన ఆ ప్రాంతాన్ని విన్నాం కాబట్టి మనకి ఎలాగ దక్షిణ భారతదేశం తెలుసు. బోధన్ అంటే తెలంగాణ ప్రాంతం అండి ఇది. అంటే ఇప్పుడంటే తెలంగాణ, ఏపీ అని మనం డివైడ్ చేసి మాట్లాడుతున్నాం, కానీ బిఫోర్ మనకి విడిపోక ముందు అయితే మనం అంతా ఆంధ్రప్రదేశే కదండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక భాగమే కదండి బోధన అనేది. అంటే బోధన అంటే ఖచ్చితంగా మనకి దక్షిణ భారతదేశంలో తెలుసు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం ఏమైనా ఉంటే అది అస్మక. నాకు ఇంకా లాజిక్ కావాలండి, ఇది కన్ఫ్యూజ్ అవుతాం, మర్చిపోతామేమో. ఓకే ఫ్రెండ్స్, అస్మక అంటే మీనింగ్ ఏంటంటే సంస్కృతంలో రాయి. ఎలాంటి వ్యక్తినైనా సరే, అంటే రాయి అంటే ఇప్పుడు మనం తీసుకున్నటువంటి మనకి టీచింగ్ ప్రొఫెషన్లో 100 మంది విద్యార్థులు కూడా ఒకేలా ఉండరు. కొందరు మూర్ఖులు ఉంటారు, కొందరు అసలు చదువు రాని వారు ఉంటారు, కొందరు చదువు ఎక్కని వారు ఉంటారు. ఎలాంటి బండరాయి మనస్తత్వం ఉన్నా సరే వాళ్ళని కూడా బోధించే బాధ్యత ఒక్క టీచర్ వృత్తికే ఉంది, మరి ఏ వృత్తికి లేదు. అంటే విద్యార్థులు రాయి లాంటి కఠినమైన హృదయంలో ఉన్నటువంటి విద్యార్థులు అయినప్పటికీ కూడా బోధించే బాధ్యత మన టీచింగ్ వృత్తికే ఉంది. బోధన్ అంటే బోధించుట, అస్మక అంటే రాయి. రాయి లాంటి విద్యార్థులకైనా, అంటే రాయితో నేను ఎందుకు కంపేర్ చేశానంటే, కొందరు ఎవరో 100లో ఎవరో ఒకరు ఉంటారు, అంటే మూర్ఖత్వంగా ఆలోచించేవాళ్ళు, లేదంటే పూర్తిగా చదువు అబ్బలేదన్న వాళ్ళు, అలా సంథింగ్ మూర్ఖత్వంగా ఆర్గ్యూ చేసిన వాళ్ళు, అంటే మొండిగా రాయిలాగా ఉండేవాళ్ళు.
వారికి కూడా బోధించే మనకి వారికి కూడా బోధించే బాధ్యత ఒక్క టీచర్ వృత్తికే. అందుకే టీచర్కి ఉండే సహనం మరి ఏ వృత్తికి ఉండకూడదు. అలాగే టీచర్కి మరియు అలాగే డాక్టర్కి కూడా ఎక్కువ సహనం ఉండాలని అంటారు. అయితే అత్యంత ఎక్కువగా బోధించే వృత్తి టీచింగ్ వృత్తి. అందులో రాయిలాంటి విద్యార్థులైనా రాయిలాంటి మొండి ఘటాలనైనా తీర్చిదిద్దే బాధ్యత ఒక్క టీచర్ వృత్తికే. నేను అందుకే ఎప్పుడు కూడా ఒకటే చెప్తానండి. అసలు మీరు చాలామంది నాకు వాట్సాప్ గ్రూప్లో చిన్న చిన్న సంథింగ్ సబ్జెక్ట్ వైజ్ కానీ ఏదైనా డౌట్స్ అడుగుతారు. అది రీజన్ కామన్. కానీ కొన్ని మానసికంగా నాకు ఇంట్లో సమయం లేదు, నాకు ఇంట్లో వంట వండుకోవడానికి సమయం లేదు అంటే అనేకమైనటువంటి చిన్న చిన్న కారణాలు చూపిస్తూ మానసిక ఒత్తిడి గురవుతున్నటువంటి టీచర్స్ రేపొద్దున 100,000 మంది విద్యార్థుల్ని ఎలా తీర్చిదిద్దుతారు? రాయిలాంటి హృదయం కలగని కానీ కూడా మనం మార్చగలగాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్గా మీరు డెవలప్మెంట్ అవ్వాలి. మీలో ఆలోచన విధాల మార్పును తీసుకురండి. ఓకే ఫ్రెండ్స్, నేను మ్యాక్సిమం మోటివేట్ చేయడానికి చూస్తున్నాను. ఎవరిని కించపరచడం నా ఉద్దేశం కాదు. ఎందుకంటే మీరు అందరూ ఉద్యోగం సాధించాలి, చాలా హ్యాపీగా ఉండాలి, అదే నా సంతోషం. ఇక ఈ ఒక్కటే మనం గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఇక భారతదేశం వెలుపల ఉన్నటువంటి 2 మహాజనపదాలు ఉన్నాయి. కాబట్టి ఆ 2 మహాజనపదాలు నేర్చుకుంటే మనం ఖచ్చితంగా మహాజనపదాల మీద ఒక బిట్ అనేది ఎట్టి పరిస్థితిలో పోకుండా ఈజీగా పెట్టగలం. ఓకే ఫ్రెండ్స్, కొంచెం వాటర్ తాగి ఆ 2 పాయింట్లు చెప్పేసుకుంటే మనం కంప్లీట్ చేసుకుందాం. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మీరు వాట్సాప్లో నాకు పోలింగ్ కండక్ట్ చేయండి. అవకాశం ఎంత త్వరగా అవకాశం ఉంటే అంత త్వరగా నేను వీడియో చేయడానికే చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, రైట్, కంటిన్యూ. మనకు మిగిలినటువంటి 2 మహాజనపదాలు, ఇది భారతదేశం వెలుపల మహాజనపదాలు గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ చెప్పుకున్నాం, దక్షిణ భారతదేశంలో ఒకే మహాజనపదం గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే మనకి భారతదేశం వెలుపల ఉన్నటువంటి మహాజనపదాలు 2. అవి ఏంటంటే ఫస్ట్ చూడండి, గాంధార అంటే మనకు తెలుసండి. అంటే ఎగ్జామ్ చూడండి, మహాభారతంలో మనకి కౌరవుల తల్లి గాంధార. చూడండి మహాభారతంలో చూడండి, గాంధారాకి కళ్ళు గంతలు కట్టి ఉంటుందండి ఎప్పుడు కూడా. అంటే తన ఇష్టపరంగా తన భర్తకి కళ్ళు లేని కారణంగా నాకు కూడా కళ్ళు వద్దు అని చెప్పి గాంధార కళ్ళు కనిపించకుండా క్లాత్తో కట్టుకుంటుందండి. అయితే ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే చూడండి, ఇక్కడ గాంధార అనగానే మనకు తెలియాలి. ఫస్ట్ మహాభారతంలో కౌరవుల తల్లి కళ్ళు గంతలు కట్టుకునే మహాభారతంలో ఉంటుంది. మనందరం చూసాం, సినిమా పరంగా చూసాం, మనకి మహాభారతం చూసాం కాబట్టి మనకు తెలుసు. సో మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే చూడండి, తక్షశిలలో తక్ష అంటే తక్షణమే. ఎవరికి కొందరికి తెలియదు, అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక విషయం చెప్తాను చూడండి, మహాభారత సంగ్రామం జరగడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనకి ద్రౌపది వస్త్రాభరణం జరగడం వల్ల ఈ మహాసంగ్రామానికి అహింస అనేది మనకు ముఖ్య కారణం ఎలాగయ్యిందో. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న లాజిక్ ఏదంటే క్యాచ్ అయింది, కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియపోవచ్చు. కాబట్టి నేను చెప్తాను చూడండి, గాంధార తల్లి అంటే గాంధార తన కానీ కళ్ళు చూసి ఉండుంటే ఈ మహాభారతం అనే సంగ్రామం జరగనిచ్చేది కాదు. అంత ప్రతిభావంతులైనటువంటి ఆవిడ. చాలామంది తెలియపోయి ఉండొచ్చు కాబట్టి నేను చెప్తున్నాను. సార్ మహాభారతం మొత్తం మీరు చదివారా అంటే, మహాభారతం మొత్తం చదవకపోవచ్చు, కానీ కొన్ని పాత్రలకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ని ఖచ్చితంగా నేను తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాను. సో గాంధార తల్లి చాలా తెలివైనది, చాలా అత్యంత ప్రతిభావంతురాలు. కానీ తన కళ్ళు గంతలు కట్టడం వల్ల ఈ మహాభారతం అనే సంగ్రామం జరిగింది అని అంటారు చాలామంది. కావాలంటే బుక్స్లో కానీ చరిత్రలో కూడా చూడండి ఒకసారి. అదే గాంధార గారి కళ్ళు గంతలు కట్టకుండా ఉండుంటే తక్షణమే మహాభారతం అనే సంగ్రామం జరగనిచ్చేది కాదు ఆ తల్లి. అంత ప్రతిభావంతురాలని చాలామంది చెప్పే ఉంటారు. కొంతమంది తెలిసి ఉన్న వాళ్ళు వేసుకోవటండి, లేదంటే కామెంట్లో కూడా చెప్పండి. ఆ కామెంట్ చెప్పిన తర్వాత కూడా ఓకే మీకు తెలుసా అని నేను కూడా పాజిటివ్గా నేను ఓకే చెప్తాను. రైట్,
అయితే ఓకే, ఇది తక్షణమే తక్షణమే ఈవిడ కానీ కళ్ళు గంతలు విప్పుండి ఉంటే తక్షణమే మహాభారత అనే సంగ్రామం, ఆ అహింస కార్యక్రమం జరగనిచ్చేది కాదు. అంత ప్రతిభావంతులైన తల్లి గాంధార, అది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, కాంబోజా మహాజనపదం. అయితే మనకు ఉన్నటువంటి ఇక్కడ రాజధాని ఏంటంటే రాజపురం. సింపుల్ లాజిక్ చూడండి, కాంబోజాలో భోజా అంటే భోజనం, ఇది తెలియదు లేదు కదా మనకి, మనం డైలీ తీసుకున్న భోజనమే కదా. కాబట్టి కాంబోజాలో మనకి చూసినట్టే, కంటికి చూసినట్టే భోజా అంటే భోజనం గుర్తు రావాలి. మన భోజనం మనకన్నా ముందు ఎవరైనా తింటారా అండి? అంటే ఎగ్జాంపుల్, మనకి చూడండి, మనకు భోజనం మనం వడ్డించుకున్న తర్వాత మనకి ఎవరైనా పెట్టిన తర్వాత మన భోజనం ఫస్ట్ మనమే భోజనం చేస్తాం. కానీ రాజవంశస్థులు ఎవరు అలా భోజనం చెయ్యరండి. ఫస్ట్ పరిచారకులు తిన్న తర్వాతే భోజనం చేస్తారు. ఎందువల్లంటే అందులో విష ప్రభావం ఏదన్నా ఏర్పడిందేమో, దుండగులు ఏమైనా కలిపేమో, శత్రువులు ఏమైనా మిక్స్ చేశారేమో అనే ఉద్దేశంతో భోజనాన్ని ఎప్పుడు కూడా రాజులు పరిచారకులు తిన్న తర్వాతే. ఎగ్జాంపుల్ చాలా సినిమాలో చూసే ఉన్నారండి. చూడండి, హృతిక్ రోషన్ సినిమా, అందులో రాజులుగా ఉండేటప్పుడు తన హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అనుకుంటాను, ఐశ్వర్య రాయ్. అయితే తన హీరోయినే తన రాణి వండినప్పటికీ కూడా తనకి ముందు భోజనం తినిపించిన తర్వాతే ఆ రాజు అనేది తినడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి అంటే రాజులు మొత్తం కూడా భోజనం ఎప్పుడు కూడా తన పరిచారకులు తిన్న తర్వాతే రాజులు ఎప్పుడు తినేవారు, అంటే తగు ప్రాణహాని లేకుండా. కాబట్టి భోజనం చూసిన కాంబోజలో భోజనం చూసినట్టునే భోజనం గుర్తు రావాలి. ఇచ్చినటువంటి మనకు ఆబ్జెక్ట్స్, అనేక రకమైన ఆబ్జెక్ట్ ఉండొచ్చు. అందులో రాజపురంలో రాజులు భోజనం చేసే ముందు పరిచారకులు తింటారు. ఇది ఓన్లీ లాజిక్ వాస్తవం కూడా. నేను ఇప్పుడు మ్యాక్సిమం లాజిక్స్ అన్నీ కూడా వాస్తవానికి దగ్గరలోనే క్రియేట్ చేయడానికే నేను చూస్తాను. ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా క్లియర్గా క్లారిటీగా అర్థమైంది. ఒక్క పాయింట్ కూడా నేను వదలని హామీగా మీరు నాకు కామెంట్స్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ ఏం చేయాలో మీరే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ నాకు కొంచెం వీలు చూసుకొని ఏ వీడియో చేద్దామో. టెట్కి చాలా తక్కువ రోజులు ఉన్నాయి, కానీ టెట్ కన్నా ఇంపార్టెంట్ డిఎస్సి చాలా ఇంపార్టెంట్. మెయిన్ డిఎస్సి ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లేదు ఫ్రెష్గా రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా డిఎస్సికి ఇంకా ఎక్కువగా మనం బాగా ప్రిపేర్ అవుదాం. మరిన్ని లాజిక్స్, మరిన్ని సబ్జెక్ట్స్ అన్నీ ఈజీ వేలో చదవకుండా కంటి చూపుతో చెప్పే విధంగా నేను రెడీగా ఉంటాను. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దయచేసి ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో 10 మందికి ఇంకో మనకి ప్రమోట్ చేసినట్టుగా అవుతుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో, ఏ చిన్న టాపిక్ కంటెంట్ పెట్టినా సరే మీ నోటిఫికేషన్ ద్వారా తెలియపరుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్. దయచేసి పాజిటివ్ కామెంట్స్ ఇవ్వాలి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో మీరే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ సబ్జెక్ట్ అయినా మీ ఇష్టం, ఏ కంటెంట్ అయినా మీ ఇష్టం, కానీ క్రిటికల్గా ఉండే విధంగా ఏదైనా చూడండి. ఈజీ వేలో చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.